అంటే ఇది వన్ టైమ్ యూజ్ చేసే పిల్ సార్? లేదంటే ఇది రెగ్యులర్‌గా వాడాల్సినటువంటి అవసరం ఉందంటారా? అంటే ఇప్పటికున్న ఇనీషియల్ ట్రయల్‌లో ఏందంటే డైలీ డోస్ ఉంది ఇది. హ్మ్. అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో మనం ఎలా అయితే ఓసీ పిల్స్ అంటాం కదా! ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం కదా! అట్లా ఓసీ పిల్స్ ఎట్లయితే ఇస్తామో మగవాళ్ళలో కూడా డైలీ ఒక సింగిల్ డోస్ డ్రగ్ ఉంటుంది. దాన్ని తీసుకోవడం వల్ల అది చానా బెటర్‌గా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్‌లో ఏమైనా మంత్లీ వన్స్ డోస్ వస్తదేమో కానీ, ప్రస్తుతానికి మాత్రము ఇది సింగిల్ డోస్‌లా ఉంది. పర్ డే ఏసుకోవాల్సొస్తుందిది. పర్ డే ఒక టాబ్లెట్ వాడాలంటున్నారు గదా! డైలీ ఒక టాబ్లెట్ వాడాలి. హ్మ్. అంటే మనం ఎప్పటి వరకైతే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నామో అప్పటి వరకు వాడితే ఇది చానా బెటర్‌గా ఉంటుంది. చాలా మందిలో ఉన్న కామనెస్ట్ ఫియర్ ఏంటి, ఇది తీసుకున్న తర్వాత సెక్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని. ఎందుకంటే మనం హార్మోన్స్ తగ్గిస్తున్నాము. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ వస్తదా అని. కానీ లక్కీగా ఏమైతుంది అంటే ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్‌లో డ్రాస్టిక్ ఫాల్ లేదు. అంటే మనకి డిజైర్ ఎఫెక్ట్ చేసేంత టెస్టోస్టెరాన్ ఫాల్ లేదు. సో, అందుకోసమే ఇ ఇది మార్కెట్‌లోకొచ్చినంక ఇట్ విల్ కంప్లీట్‌లీ చేంజ్ ది డైనమిక్స్ అండి. అంటే ఇప్పుడు ఆపరేషన్స్ ఇప్పుడు మేము కూడా మేము ఆండ్రాలజిస్ట్‌గా మేము ఈ సర్జరీ చానా చేస్తుంటాం. రకరకాల ప్రాబ్లమ్స్‌తోనొస్తుంటారు. ఆ భయంతోని చాలా మంది మేము ఆపరేషన్ చెప్పినంక కూడా వాళ్ళు వాపస్ ఎళ్ళిపోతుంటారు. సో, అలాంటి వాళ్ళందరికీ ఈ డ్రగ్ విల్ బి ఎ వెరీ గుడ్ చేంజ్ వాళ్ళ బాడీలో.